అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోదీ 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 వరుసగా మూడోసారి ప్రధానమంత్రి ఈ దేశానికి అయ్యి ప్రపంచంలో అనేక దేశాలు చుట్టి ఈ దేశాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న గొప్ప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతాడని మనం చెప్పవచ్చు. దశాబ్దంలో అనేక మార్పులు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా ఈరోజు భారతదేశం ఉందంటే అది మోదీ గారి చొలవే అని మనం చెప్పుకోవచ్చు. ఒక చాయ్ వాలా నుంచి ఈ గుజరాత్ ముఖ్యమంత్రిగా అన్నిసార్లు చేసి తర్వాత ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి అంటే ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి, ఆయనకున్న డిటర్మినేషను, ఆయనకున్న అంకిత భావం ఈరోజు ప్రపంచం అంతా చూస్తూ ఉంది. మనం స్క్రీన్లో చూస్తే కనుక నిన్న మళ్ళీ బీహార్లో విజయం. అసలు బీహార్లో బీజేపీ అనేదే ఉండదు, త్రిపురలో బీజేపీ అనేది లేదు. అటువంటిది ఈరోజు అన్ని రాష్ట్రాలు విస్తరించి ఆ సేతు హిమాచలం ఈరోజు బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తుందంటే నాయకత్వం యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి. చరిత్రలు నిలిచిపోతుంటారు. పుట్టుక మరణం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈరోజు దేశ ప్రధానిగా ఆ నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తున్న తీరు చూస్తే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మరి బీహార్లో మనం చూడండి, బీహార్లో వరుసగా జంగిల్ రాజ్ అంటారు, అక్కడ ఆటవిక రాజ్యం అంటారు. బీహార్లో రక్తపాతం, ప్రతి ఎలక్షన్లో 50 మంది 100 మంది చనిపోయేవాళ్ళు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 2025లో ఒక్క హత్య కూడా జరగల, ఒక్క బూత్లో రిగ్గింగ్ జరగల. అంటే ఎప్పుడు రిగ్గింగ్లకి నిలయమైన బీహార్లో రిగ్గింగే జరగల, మనుషులు ప్రాణం నష్టం జరగల. అనేక సార్లు వాయిదా పడుతూ ఉంటాయి, వాయిదా పడలా. అంటే శాంతి జపాన్ని బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మెజార్టీ వచ్చిన పార్టీగా బీజేపీ ఫస్ట్ టైం బీహార్ చరిత్రలో రికార్డు సృష్టించింది. 89 సీట్లు వచ్చినాయి. ఎన్డీఏ కూటమి మొత్తం కలిస్తే బీహార్లో 243 సీట్లు కాను 202 సీట్లు సాధించిందంటే మనం ఏ విధంగా చెప్పుకోవాలా? అసలు ఏమైంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మిత్రపక్షాలు కల్పించిన మహా గఠబంధన్ ఏమైంది? మహా గట్టి దెబ్బ తగిలింది. ఇన్ని పార్టీలు కలిసి మేము ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకున్నారు, అందరూ కలిశారు. కానీ మోదీ గారిని ఎన్డీఏ కూటమిని ఏం చేయగలిగారంటే ఏమీ చేయలేకపోయారు. చివరికి కాంగ్రెస్ 6 సీట్లకే చతికిల పడిపోయింది. దీన్ని ఏ విధంగా చూడాలి? మరి దీనికంటే ఎంఐఎంఏ 5 సీట్లు సాధించింది కదా, పోటీ చేసిన 25 స్థానాల్లో. మరి ఎంఐఎంఏ గొప్ప కదా కాంగ్రెస్ కంటే. ఎంఐఎంఏ కాదనుకున్నారు, ఎవరు కాదనుకున్నారు, మేమే అధికారంలో వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పరిస్థితి సింగిల్ డిజిట్కే పరిమితం అవటం ఏ విధంగా చూడాలి? రాజకీయాల్లో ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఒక్కొక్క రాష్ట్రం తుడిచిపెట్టుకుపోతూ ఉంది. కాంగ్రెస్ అసలు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటే ఏం చెప్పాలా? ప్రశాంత్ కిషోర్ లాంటి విశ్లేషకులు వాళ్ళందరూ కూడా తెర ముందు తెర వెనక ఉండి నడిపిస్తాం మేమే అని చెప్పేసి యువకర్తలుగా చెప్పుకునే వాళ్ళు 200 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతని. చివరు కూడా ఆయన కూడా గెలిచిన పరిస్థితి కూడా లేదు. మరి ఏం చెప్పుకోవాలా? యువ నాయకుడు మోదీ గారు ఆయన తెర ముందు తెర వెనక ఉండి సపోర్ట్ చేసి రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ యువ నాయకుడిగా ఎదిగాడు. పోటీ చేసిన 28 స్థానాల్లో 19 గెలిపించుకున్నాడంటే మరి ఆయన్ని ఏమనుకోవాలా? కాబట్టి సుస్థిరమైన ప్రభుత్వాన్ని బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆటవిక రాజ్యం నుంచి, బాంబు సంస్కృతి నుంచి, హత్యల నుంచి ఈరోజు బీహార్ ఇన్ని సీట్లు సాధించిందంటే నితీష్ కుమార్ యొక్క కమిట్మెంటు. మళ్ళా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారిని ప్రకటిస్తారా? ఏజీ ఎక్కువైందనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని బీజేపీ ప్రకటిస్తుంది అనేది ఎదురు చూడాలా? ఏదేమైనా కానీ బీహార్ ప్రజలకి మంచి రోజులే అని మనం చెప్పుకోవాలి. సుస్థిరమైన మోదీ గారి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు ఆహ్వానించారనుకోవాలి. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ముఖ్యంగా మహిళల్లో, యూత్లో, తర్వాత వీళ్ళందరిలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి నాయకుడు అనే ఆలోచనతో ఈ రోజున లలూ ప్రసాద్ యాదవ్ని, వాళ్ళ కుమారుడిని కూడా కాదని, కాంగ్రెస్ని కూడా కాదని 243 సీట్లకి 202 సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళందరూ కూడా మహాగర్ బంధన్కి మహాగట్టి దెబ్బ 35 సీట్లకే పరిమితమైందంటే మరి ముస్లిమ్స్ ఎక్కువగా, మైనార్టీ ఎక్కువగా ఉన్న సీట్లు కూడా బీజేపీ కొట్టిందంటే మరి ఆ దెబ్బ అబ్బా అన్నట్టుగా ఈ కాంగ్రెస్ కూటమికి, మిగతా కూటమిలకి తగిలిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రజలకి మెప్పు పొందాలి. ఈ రాజకీయాలు కాదు, ఓట్లు దాదాపు 45 లక్షల ఓట్లు బీహార్లో తీసేశారని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రాహుల్ గాంధీ మరి గారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉద్యమంగా చేశారు. మరి అది ప్రజలు నమ్మారంటే నమ్మల. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు బీహార్లో చూసుకోండి, తొలిసారిగా శాంతి జపం బీహార్ ప్రజలు చేశారు. తర్వాత 2 దశల్లో ఎలక్షన్ జరిగిన ఒక్క హత్య జరగల, ఒక్క పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరగల. 1985లో అయితే 63 మంది చనిపోయారు.
165, 156 బూతుల్లో అయితే రిగ్గింగ్ జరిగిందని మళ్ళీ రీపోలింగ్ చేశారు. తర్వాత టీఎన్ శేషన్ ఉన్నప్పుడు 5 సార్లు ఎలక్షన్ వాయిదా పడింది. 95లో కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం 2025లో ఎక్కడ రీపోలింగ్ లేదు. 2 దశల్లో ఎటువంటి హింసాయుత వాతావరణం లేదు. ప్రజాస్వామ్యయుతంగా బీహార్లో ఎలక్షన్ జరిగింది. కాబట్టి మోదీ అనే వ్యక్తి ఒక బ్రాండ్గా ఈరోజు మనం చూడొచ్చు. దేశం కాదు, ఇతర దేశాలు ప్రశంసించడం కాకుండా, ఇతర దేశాలు సత్కరించడం కాకుండా, ఈ దేశంలో ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోదీ గారి జపమే ఉంటుంది. సుస్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. త్రిపుర లాంటి రాష్ట్రంలో, బీహార్లో ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి బీజేపీకి? ఒకవైపు వెస్ట్ బెంగాల్ మీద నెక్స్ట్ దృష్టి పెట్టారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అధికారంలో వచ్చారు కలిసి. ఇకపోతే తెలంగాణ మీద నెక్స్ట్ ఎలక్షన్ మీద బీజేపీ దృష్టి పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా కానీ మంచి పాలన అందించే నాయకులు ఎన్డీఏ పార్టీలో ఉన్నారు. అనేక మిత్రపక్షాలు 26 పార్టీలు ఉన్న సుస్థిరమైన వ్యక్తులు మోదీ గారు చెప్తే వినాలి, మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలి, ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఈరోజు అఖండ మెజార్టీతో ఎన్డీఏ కూటమి బీహార్లో ప్రభుత్వాన్ని నెలకొల్పబోతుంది. మరి కాంగ్రెస్ మరి దీన్ని గుణపాఠంగా నేర్చుకుంటారా, ఇంకా లేసే పరిస్థితి ఉందా లేదనేది కాలమే నిర్ణయించాలా. ఏదేమైనా కానీ మోదీ గారు చూపిస్తున్న చొరవ, ఆయన అకుంఠిత దీక్ష, ఆయనకి ఫ్యామిలీ లేదు. ఈ దేశమే 145 కోట్ల మంది నా ప్రజలు. ఈ ప్రజలు సుస్థిరంగా ఉండాలి. పక్కన ఉన్న ఉగ్రవాద దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడాలి. మనం అన్ని రంగాల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఎవరికి మనం తీసిపోవనే విధంగా నేను పార్టీ ఆఫీసుగా చూస్తే ఢిల్లీలో మోదీ గారిని ఆయన అభినందించడానికి అనేక మంది, వేలాది మంది తరలి వచ్చారు. దీన్ని బట్టే నాయకత్వం అంటే ఏందో మనం చెప్పవచ్చు. రాజకీయాలు, పాలిటిక్స్ చక్కగా అలవాటు చేసుకుని ఒకవైపు అమిత్ షా, నడ్డా, చాలామంది చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న వ్యక్తులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు మొత్తం కూడా మోదీ వైపు చూస్తున్నారంటే సుస్థిరమైన ప్రభుత్వం, ఈ దేశ సౌభ్రాతృత్వం, ఈ దేశం ఎటువంటి పరాయి పాలన కాకుండా, ఎటువంటి అశాంతి కలగకుండా సుస్థిరంగా ఉండాలి, ఆర్థికంగా అన్ని దేశాల కంటే ముందు పోవాలనే ఇదితో ప్రజలందరూ కూడా బీజేపీ మిత్రపక్షాలను ఆశీర్వదిస్తున్నట్టుగా బీహార్ ఎలక్షన్ని మనం చూడవచ్చు.